ఒక చిన్న సందేశాత్మక కథ. సాధన చెయ్యమురా నరుడా, సాధ్యము కానిది లేదురా అంటే ఏమిటో ఈ కథ నుండి తెలుసుకుందాము. కిటికీలో నుంచి మధ్యాహ్నం వేళ ఉండే సూర్యుడి వేడి తగిలి మెలకువ వచ్చింది. పక్కనే ఉన్న ఫోన్ చూస్తే 11 అయ్యింది. ఇంటి దగ్గర ఉంటే నాన్న అమ్మతో కలిసి 1 గంటలోపు భోజనం చేయాలి అనే ఆలోచనతో తొందరగా నిద్ర లేచేవాడిని. ఉద్యోగం పేరుతో బెంగళూరులో ఉండడం వల్ల భోజనం చేయాల్సిన సమయంలో టిఫిన్, టీ తాగాల్సిన సమయంలో భోజనం అలవాటైపోతుంది. తొందరగా లేచి అరగంటలో స్నానం ముగించుకుని ప్రతి వారంలాగే పక్కన వీధిలో ఉన్న గుడికి వెళ్ళాను. 3 ఏళ్ల క్రితం కార్తీక మాసంలో అనుకుంటా ఖాళీగా ఉన్న రోజుల్లో గుడికి వెళ్ళిరా అంది అమ్మ. అప్పటి నుంచి ఆఫీస్ లేనప్పుడు దగ్గరలో ఉన్న గుడికి వస్తూ ఉంటాను. ఎప్పటిలాగే దండం పెట్టుకొని కొంచెంసేపు గర్భగుడికి పక్కగా కూర్చున్నాను. గుడి గంటల శబ్దాల మధ్య ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రనామం వినిపిస్తోంది. కొంతమంది ప్రదక్షిణ చేస్తున్నారు, ఇంకొంతమంది అర్చన చేయిస్తున్నారు, కొంతమంది దేవుడికి పట్టు వస్త్రాలు ఇస్తున్నారు, ఇంకొంతమంది తన్మయత్వంతో దేవుడిని చూస్తూ ఉండిపోయారు. దేవుడికి మధ్యాహ్నం సమర్పించే నైవేద్యంకి ఇంకొంచెం సమయమే ఉండటంతో ప్రతివారం గుడిలో ఉండే పూజారి గారు క్షణం కూడా తీరిక లేకుండా కంగారుగా ఉన్నారు. అమ్మ వెళ్ళమంది అని గుడికి రావడం మొదలుపెట్టినా గుడికి వచ్చిన ప్రతిసారి ఎందుకో చాలా ఆనందంగా ఉంటుంది. కానీ నా మెదడులో మాత్రం ఎప్పటిలాగే ఎన్నో ప్రశ్నలు రాసాగాయి. దేవుడి గురించి, దేవాలయాల గురించి, భక్తుల గురించి ఎన్నో సందేహాలు, ఇంకెన్నో విశ్లేషణలు. ప్రతిసారిలాగే ఆ ప్రశ్నల ప్రవాహంలో ఆలోచనల అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. ఇంతలో గుడిలో నేను ఎప్పుడూ చూడని పూజారి గారు ఒకరు నన్ను చూసి నవ్వి నా పక్కన వచ్చి కూర్చున్నారు. ఈయన్ని ఎప్పుడు ఈ గుడిలో చూడలేదు కదా అన్న సందేహంతో కూడిన ఒక నవ్వు నవ్వాను. కొత్త పూజారి గారు ఇలా అంటున్నారు, నేను ఈ గుడిలో చాలా రోజుల నుంచి చూస్తున్నాను బాబు, కానీ ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు, ఏమన్నా ఉంటే చెప్పు, పర్లేదు అన్నారు. నేను ఎప్పుడు చూడని వ్యక్తి నేను వచ్చిన ప్రతిసారి గమనిస్తున్నారా అన్న ఆలోచన ఒకవైపు, నా ప్రశ్నలు, సందేహాలు నా మొహం మీద కనిపించిస్తున్నాయా అని కంగారు ఇంకోవైపు కలిగి, అబ్బే అలాంటిదేమీ లేదండి అన్నాను. పూజారి గారు ఎలా అంటున్నారు, మధ్యాహ్నం నైవేద్యానికి గుడి మోయడానికి ఇంకా సమయం ఉంది బాబు, పర్లేదు చెప్పు, నీ సందేహాలేంటో నాకు తెలిసినంతలో నీతో చర్చించడానికి ప్రయత్నిస్తాను అన్నారు. ఎందుకో నాకున్న సందేహాలన్నీ అడిగేద్దామని ధైర్యం తెచ్చుకొని నేను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాను. పెద్దవాళ్ళు గుడికి వెళ్తే మంచిది అంటారు కదా, అసలు గుడికి ఎందుకు రావాలి? నా ప్రశ్నలో అవివేకం ఉంటే క్షమించండి అన్నాను. పూజారి గారు గట్టిగా నవ్వుతూ, నువ్వు ఉద్యోగం చేయడానికి బెంగళూరులో ఉన్నావు, కానీ ప్రతి నెల 2 రోజులైనా ఇంటికి వెళ్ళి నాన్న అమ్మని కలవాలి అనుకుంటావు కదా, ఎందుకు? ఎందుకంటే వాళ్ళతో గడిపినప్పుడు నీకు ఆనందం వస్తుంది, వాళ్ళ ప్రేమ నీకు హాయిని ఇస్తుంది. బహుశా నీ ప్రశ్నకి సమాధానం దొరికింది అనుకుంటున్నాను. భగవంతుడిని నాన్న అమ్మతో పోల్చిన వెంటనే ఒక్కసారిగా నాలో కమ్ముకున్న చాలా మేఘాలు తొలగిపోయినట్టు అనిపించింది. భగవంతుడు అంతటా ఉన్నాడు అంటారు, కానీ ఎందుకు గుడికి వచ్చి దండం పెట్టుకుంటారు అందరూ అని అడిగాను. పూజారి గారు ఇలా అంటున్నారు, నీ ప్రాణ స్నేహితుడు నీకు దూరంగా వేరే ఊరిలో ఉన్నాడనుకో, నువ్వు ఫోన్లో అతనితో మాట్లాడవచ్చు, కానీ అతడిని నేరుగా కలిస్తే వచ్చే ఆనందం ఇంకా ఎక్కువ ఉంటుందా లేదా? కొంతమందికి ఫోన్లో మాట్లాడిన
ఆనందం కలుగుతుంది, కొంతమందికి నేరుగా కలిస్తే ఆనందం కలుగుతుంది. నేను ఇలా అడుగుతున్నాను, కోరికలు తీరితే కానుకలు ఇస్తా అంటారు కదండి. కానుకలు ఇస్తారని భగవంతుడు కోరికలు తీర్చడు కదా. పూజారి గారు ఇలా అంటున్నారు, నీకు కొత్తగా ఉద్యోగం వచ్చిందనుకో, ఆ ఆనందంలో మీ కుటుంబ సభ్యులకి ఏదైనా కొనిపెట్టాలని నువ్వు అనుకుంటావా, అనుకోవా? నీ కుటుంబ సభ్యులు నీకు కొత్త ఉద్యోగం వచ్చిందని సంతోషిస్తారా? నువ్వు ఏదైనా కొనిపెడతావని ఆశిస్తారా? గుర్తుపెట్టుకో, దేవుడు కానుకలు కోరుకోడు, నీ అభ్యున్నతి కోరుకుంటాడు. అందుకనే సత్యభామ వేసిన వజ్ర వైడూర్యాలు కాకుండా భక్తితో రుక్మిణి వేసిన తులసి దళంకి శ్రీకృష్ణుడు తూగాడు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు దేవుడికి దండం పెట్టుకోమంటారు కదా. దేవుడి అనుగ్రహం వల్ల పని పూర్తయితే మానవ ప్రయత్నం లేనట్టే కదా. అలా కాకుండా మానవ ప్రయత్నం వల్ల పని పూర్తయితే పని మొదలుపెట్టే ముందు దేవుడికి దండం పెట్టమనటంలో ఆంతర్యం ఏమంటారు? పూజారి గారు ఇలా అంటున్నారు, నీ ఆఫీసులో కొంచెం క్లిష్టమైన పని ఇచ్చారనుకో, సాధారణంగా ఏం చేస్తావు? కొంచెం నిశ్శబ్దమైన ప్రదేశానికి వెళ్ళి నీకు నచ్చిన కాఫీ అయినా టీ అయినా త్రాగుతూ ఏకాగ్రతతో ఆలోచించి పని పూర్తి చేస్తావు, అవునా కదా? ఇప్పుడు కాఫీ, నిశ్శబ్దమైన ప్రదేశం, వీటి వలన పని పూర్తయిందా, లేక నీ బుద్ధి ఉపయోగించడం వలన పని పూర్తయిందా? నిజానికి కాఫీ, నిశ్శబ్దమైన ప్రదేశం ఇవన్నీ నీ ఏకాగ్రతను పెంచి నువ్వు నీ పని పూర్తి చేయడానికి నీ బుద్ధిని ఉపయోగించడంలో దోహదపడ్డాయి. అలాగే దైవ దర్శనం కూడా నీ పని చేయడానికి కావలసిన బుద్ధిని ఉపయోగించడంలో దోహదపడ్డాయి. అలాగే దైవ దర్శనం కూడా నీ పని చేయడానికి కావలసిన ప్రశాంతతను పెంచి నీకు కావలసిన శక్తియుక్తులని సరిగ్గా ఉపయోగించడానికి దోహదపడేదే కాదంటావా అని అడిగారు. మరలా నేను అడుగుతున్నాను, మొక్కులు తీర్చకపోతే భగవంతుడికి కోపం వస్తుంది అంటారు, అది ఎంతవరకు నిజము? కొత్త పూజారి గారు ఇలా అంటున్నారు, మీ అమ్మగారితో నువ్వు ఇవాళ సాయంత్రం తప్పకుండా కూరగాయల మార్కెట్కి నిన్ను తీసుకుని వెళ్తా అని చెప్పి తర్వాత నువ్వు మర్చిపోయి నీ స్నేహితులతో కలిసి సినిమాకి వెళ్ళి వచ్చావనుకో, అప్పుడు మీ అమ్మగారు ఏమంటారు? స్నేహితులతో బయటికి వెళ్తే లోకం తెలియదు అని కోపంతో తిడతారా లేదా? అలా ప్రేమగా కోప్పడతారు, కానీ అలా మర్చిపోయినందుకు నువ్వు కష్టాలు పడాలని ఆశించరు కదా. మీ తల్లిదండ్రులకే ఎంత ప్రేమ ఉంటే లోకాలకంతటికీ ఆ దేవుడిని తల్లి తండ్రి అంటారు, తనకి ఇంకెంత ప్రేమ ఉండాలి. ఇవన్నీ విన్నాక ఎందుకో తెలియకుండానే ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసేసాను. నాకున్న ప్రశ్నలు, సందేహాలు అన్నీ తొలగిపోయినట్టు అనిపించి ఆ ఆనందంలో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ పూజారి గారు నవ్వుతూ నా తల నిమిరి, సరే బాబు, నైవేద్యానికి సమయం అయిందని చెప్పి వెళ్ళిపోయారు. తదేకంగా గర్భగుడిలోని దేవుడిని అలా తన్మయత్వంతో చాలాసేపు చూస్తూ ఉండిపోయాను. ఇప్పుడు దేవుడిని చూస్తుంటే ఎందుకో తల్లిదండ్రులను చూస్తున్నట్టు, ప్రాణ స్నేహితులని చూస్తున్నట్టు అనిపించింది. నా భావాలని నా కళ్ళతోనే ఆయనతో పంచుకుంటున్నానేమో అనిపిస్తోంది. పూజారి గారిని కలవాలి అనిపించి ఆ రోజు సాయంత్రం మళ్ళీ గుడికి వెళ్ళాను, కానీ ఆయన కనిపించలేదు. కొత్తగా పూజారి గారిని కలవాలనే కోరిక ఆపుకోలేక ప్రతివారం గుడిలో ఉండే పూజారి గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, పొద్దున్న ఒక కొత్త పూజారి గారు ఉన్నారు కదండి, ఆయన సాయంత్రం రాలేదా అని అడిగాను. ప్రతివారం ఉండే పూజారి గారితో. కొత్త పూజారి గారా? ఎవరు బాబు, పొద్దున్న కూడా నేను ఒక్కడనే ఉన్నాను గుడిలో, నాతో పాటు ఇంకో పూజారి ఎవరూ లేరు అని అన్నారు. లేదండి, నైవేద్యానికి ఇంకా సమయం ఉందని
ఆయన నాతో మాట్లాడారు కూడా అని అంటూ ఆగిపోయాను నేను. నైవేద్యానికి సమయం ఉంది అన్నారు కానీ భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి సమయం ఉంది అనలేదు కదా. ఈ విషయం స్ఫురించగానే ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను. నాకేమీ అర్థం కాలేదు. అలా కూర్చుండిపోయాను. ఇంతలో అమ్మ నుంచి ఫోన్ వచ్చింది. గుడి నుంచి బయటకు వచ్చి ఫోన్ మాట్లాడాను. ఎరా ఏం చేస్తున్నావు? ఇప్పుడే నాన్న నేను టీ తాగాము. నువ్వు భోజనం చేసావా? పొద్దున్న గుడికి వెళ్ళొచ్చావా అని అడిగింది. హా, పొద్దుట దేవుడిని కలిసొచ్చానమ్మా అన్నాను తన్మయత్వంతో కూడిన స్వరంతో. దైవం మనిషి రూపంలో అంటే ఇంతే కదా. సాధనాత్ సాధ్యతే సర్వం. థ్యాంక్ యూ.